బ్యాచిలర్స్‌కి చికెన్ ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చెప్తాను. దీన్ని చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మొదటిగా ఆనియన్స్, టమోటో మరియు చిల్లీ, కొత్తిమీరని తీసుకొని ఇలా కట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకోండి. తర్వాత చికెన్ హాఫ్ కేజీ తీసుకొని ఇలా ఆయిల్‌లో బాగా వేయించండి. వేయించిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లో సైడ్‌లో పెట్టుకునేయండి. సైడ్‌లో పెట్టుకున్న తర్వాత ఈ సేమ్ బాణలీలో మీరు ఆయిల్ వేసుకొని ఈ ఆనియను, టమోటా, చిల్లీ, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. అది ఎలా వేయించాలంటే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఒక్కొక్కటే వేయాలి. నేను ఇప్పుడు ఫస్ట్ చిల్లీ వేసాను, తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ బాగా మరిగిన తర్వాత నేను మళ్ళీ టమోటో కూడా వేసాను. బాగా కలబెట్టాలి. బాగా కలిపెట్టిన తర్వాత మనకి ఆనియన్ రెడ్ కలర్లోకి రావడము మనం గమనిస్తాం. అలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము టమోటాని యాడ్ చేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు టమోటాని యాడ్ చేసుకోబోతున్నాము. నేను ఆల్రెడీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో నాకు హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఎంత కావాలో అంత నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. మీరు కావాలంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు కలిపి ఉన్నా కూడా దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసుకున్న తర్వాత టమోటా వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు దానికి క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి సిమ్లో పెట్టి. తర్వాత మనకి ఇలా బాగా గుజ్జు గుజ్జుగా అయి ఉంటుంది. సో ఇలా గుజ్జుగా అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వేయించుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా ఆనియన్ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని బాగా చికెన్కి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మనము ఒక క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ వేచి ఉండాలి. సో అలా పెట్టేసిన తర్వాత బాగా కలుపుకొని మనకి కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు అవసరం లేదంటే లేదు. సో నాకు కావాల్సినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కారం తినాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం పొడి, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది మనకి, ఇది అంత ఎక్కువ అవసరం లేదు, సింపుల్గా చేసుకుంటాం. సో కొద్దిగా యాడ్ చేసుకోండి వాటర్ కావాలంటే, ఎందుకంటే గట్టిగా ఫ్రై ఉంటే మళ్ళీ మసాలా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు బాగా సిమ్లో పెట్టేసి ముక్కకి మసాలా పట్టేట్లుగా మనము చూసుకోవాలన్నమాట. సో కొద్దిసేపు ఇలా వదిలేయండి. తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఇలా గుమగుమలాడే ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా ఉంటే మీరు న్యాచురల్గా చేసుకున్నా కూడా ఇంట్లో ఉంటే అదే వేయండి, లేదా అవుట్ సైడ్ తీసుకున్నా అదే కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వేసేసి ఇలా ఫుల్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, మన గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. ఇంతే.